నమస్కారం. మేము ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులం. ఈనాడు మేము ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి గత 4 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. అది ఎందుకో అర్థం కాదు. అయినా కూడా మేము పట్టు విడవకుండా నెల్లూరు నుంచి మెమోరాండాలు పంపిస్తూ ఈరోజు వరకు మేము ఎదురు చూస్తూ ఉంటే 2 రోజుల క్రితం ఒక లెటర్ ఇచ్చింది మన ఎండి ఆఫీసులో ఉన్న బోర్డు కమిటీ వారు. అయ్యా, మీరు అడిగినది ప్రభుత్వానికి మేము పంపించాము అని వచ్చింది. ప్రభుత్వాన్ని పంపించడం కాదు, ప్రభుత్వాన్ని మీరు రికమెండ్ చేయటం కాదు, ప్రభుత్వం ద్వారా మాకు కార్మికులకు రావాల్సింది ఇప్పించండి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో కడపలో జరిగిన ప్రచార సభలో, అయ్యా, నేను మా ప్రభుత్వం రాగానే మీకు జీవన వృత్తి ఇస్తానని అన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తామన్నారు. అందుకు మేము చాలా సంతోషించాం. ఎందరో ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులు కూడా మన జగన్మోహన్ రెడ్డి వల్ల పడిన నష్టంకి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు, ఓట్లు వేశారు. కోనసీమలోకి వచ్చేలకి నారా లోకేష్ గారు, గౌరవనీయులు ఈరోజు ఐటీ మంత్రి గారైన నారా లోకేష్ గారు, అయ్యా, మా ప్రభుత్వం వస్తే మేము ఆర్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా మేము పరిష్కరిస్తాము అని చెప్పడం. ఆ రోజు వారి వెనక అమలాపురంలో ఆర్టీసీ కార్మికులందరూ కూడా, ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులందరూ కూడా మూకమ్మడిగా వచ్చి వారి యొక్క ప్రోగ్రాముని సక్సెస్ చేశారు. చూడండి, ఇటు కడపలో చేశారు, అటు కోనసీమలో చేశారు. అయితే ఎన్నికలు వచ్చినాయి, గెలిచారు, అధికారంకి వచ్చారు. కానీ నేటి వరకు కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య మీద ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టలేకపోతే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఒక్కసారి ప్రభుత్వం యొక్క అధినేత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మీరు ఎన్నికల సమయంలో ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తున్నారు, మీరు మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి ఇస్తున్న ఈ యొక్క పెన్షన్ని రెట్టింపు చేస్తున్నారు, మీరు నిలబెట్టుకున్నారు. కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద మీరు, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల సమస్య మీద మీరు ఇంకా దృష్టి పెట్టకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు మా సమస్యను పరిష్కరించండి, మేము మీకు మద్దతు ఇస్తాం. మా సమస్యలు ఏమీ లేదు. ఆల్ట్రాల్లో ఎక్కువ రద్దు చేసినందువల్ల, ప్రయాణానికి ఇబ్బందిగా ఉన్నందువల్ల మేము ఆల్ట్రా సర్వీసులో ప్రయాణించడానికి వీలు లేక అనారోగ్యంగా అయితే విద్యాధర పొలం పోలేక ఉన్నాము. అవునా, మా అందు దయించి సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యము రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ధరలకు ఒకనాడు 20 రూపాయలు పెడితే వచ్చే కిలో బియ్యం ఈరోజు 65 రూపాయలు 70 రూపాయలు పెట్టి తినాలి. ఒకరోజు 60 రూపాయలకి ఇచ్చిన ఇంటి బాడుగులు ఈరోజు ఒక్కొక్కళ్ళు 3,000, 4,000, 5,000 చేసేసి నివసించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు కడపలో చెప్పిన జీవన వృత్తిని మాకు ఇప్పించండి, మాకు ఇవ్వండి, మా కార్మికులను కాపాడండి. మా యొక్క కష్టాలని గౌరవనీయులైన కడప ఎమ్మెల్యే గారు శ్రీమతి మాధవిరెడ్డి గారు ఆ రోజు మన అసెంబ్లీలో ఆమె ఎంత బాధపడుతూ చెప్పిందో ఒక్కసారి ఆమెను వారు తీసుకున్న
మాటల్లో కూడా మీరు పరిధిలో తీసుకొని మాకు జీవన భృతి కల్పించండి, వచ్చే ప్రయాణ సౌకర్యం కల్పించమని మరీ కోరుకుంటాం. మా రిటైర్డ్ కార్మికులు, ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ అయిన కార్మికులు ఎంతోమంది లేరు. ఎందరో వయసు మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోయారు. మిగిలిన వారికైనా న్యాయం చేయమని కోరుతూ ఈ యొక్క అవకాశానికి మా యొక్క మీటింగ్లో నాకు అవకాశం ఇచ్చడం వల్ల నేను తెలియజేస్తూ, మాకివ్వండి, మేము మీకు మద్దతు ఇస్తాం, మా పని చెయ్యండి, మేము మీకు అండగా నిలబెడతాం, మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వండి, మీ యొక్క పార్టీ గెలుపులకు కృషి చేస్తాం, మాకు జీవన భృతి ఇవ్వండి, మీ యొక్క పార్టీ అభివృద్ధికి కూడా మేము పని చేస్తామని మీకు మాట ఇస్తూ విరమిస్తున్నాను.